ఒక్కసారి గాలిబాను గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం మేడం. విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్చిందంటే అర్థం చేసుకోండి. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్, 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె. మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఒక్కసారి ఈ మాటల్ని బిగ్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతను మాట్లాడిన ప్లేస్ ఒకసారి మీరు గమనించారు. అవునండి, అతను మాట్లాడిన మాటలు ప్లేస్ చూడండి. యా 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 వాళ్ళ నాన్న స్టాచ్యూని ఎత్తుకొచ్చి ట్రాఫిక్కి అడ్డంగా పెట్టి వాళ్ళ నాన్న గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారికి ఒక దండ వేసినా, లేదా ఒక మీటింగ్ పెట్టినప్పుడు జగన్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏం గొప్ప పని చేశారో అవే ఫస్ట్ మాట్లాడతాం. అవి వాళ్ళకి లేవు. చంద్రబాబు నాయుడుకి లేదు, ముద్దుకృష్ణ నాయుడు నగిరిలో చేసింది ఏమి లేదు. ఒక్క పని చేశారేమో చూపిమనండి, నేను ఇక్కడే ఉంటాను. ఏ రోజు ఏ మీడియా వచ్చినా నేను రెడీగా ఉంటాను, రండి. దేనికి స్టాచ్యూ పెట్టావు? నీ తండ్రికి చావు కారణం ఎవరు? మీ తల్లిని అడుగు, మీ తమ్ముడిని అడుగు, ఎవరో కారణం. అలాంటిది నువ్వు అక్కడ స్టాచ్యూ పెట్టి నా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైంది కదా. ఒకటి, నేను హీరోయిన్ కాదంట. మొదటి సినిమా నుంచి నేను హీరోయిన్గా 150 సినిమాలు చేసి ఈరోజు చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి గారు, అన్ని లాంగ్వేజ్లో రజనీకాంత్ గారు, ఏ హీరోతో నేను చేయాలి, అందరు హీరోలతో సినిమాలు చేసి శబాష్ అనిపించుకున్నాను. పాలిటిక్స్లో 2 సార్లు తెలుగుదేశం నన్ను ఓడించిన, పట్టుదలగా పోరాడి జగనన్న ఆశీస్సులతో 2 సార్లు గెలిచి ఏపీఐసి చైర్పర్సన్ అయ్యాను, మంత్రిని అయ్యాను. మళ్ళీ నేను అటు టీవీ రంగంలో కూడా జబర్దస్త్ చేసిన, బతుకు జట్కా బండి చేసిన, రచ్చబండ చేసిన, ఈరోజు డ్రామా జూనియర్స్ చేసిన, నేను అడుగుపెట్టిన ప్రతి షో సూపర్ హిట్. ఎందుకు? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, నా వెనక ఉన్నారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. నేను మంచి అమ్మాయిని కానప్పుడు, నా క్యారెక్టర్ మంచిది కానప్పుడు ఎందుకు నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ లేడీగా? మీరు చెప్పండి. రెండోది, 2000 కోట్లు ఉన్నాయి, 2000 రూపాయలకి ఏదైనా చేస్తుంది అంటాడు. 2000 రూపాయలు టిప్ ఇస్తాం ఎవరైనా మాకు వస్తే మా ఇంటికి. ఇదేమంటారు, ఒక సావుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే ఆ మేళాలు వాయించే వాళ్ళకి టిప్ ఇస్తాం 2000 నుంచి 5000 వరకు. నేను 1991 నుంచి హీరోయిన్గా చేస్తున్నాను. మీరు ఆ రోజు నుంచి నా అకౌంట్లు ఇస్తాను. అన్ని అకౌంట్ ఆన్ రికార్డే కదా. నాకు ఎన్ని లక్షల రూపాయలు షూటింగ్ వల్ల వచ్చాయి, నా ఇల్లు నేను ఎలా కట్టాను, నాకున్న ప్రాపర్టీస్ ఏందో మీరు చూసుకోండి. లేని వాటిని 1000 కోట్లు అని అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వదు. ఈరోజు మీ ద్వారా నేను బానుకి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే, నువ్వు ముద్దుకృష్ణ నాయుడికే పుట్టుంటే 1000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1000 రూపాయలు 2000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే